తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కమిషనర్ కీలక అప్డేట్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం పూర్తవగా ప్రస్తుతం ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల్లో పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం 3 దశల్లో బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలను నిర్వహించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల లిస్ట్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను వచ్చే నెల 6న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని ఆదేశించారు. ఆ తర్వాత మండల కేంద్రాలు, జిల్లా స్థాయిల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ముసాయిదా జాబితాల్లో ఏవైనా తప్పులుంటే వచ్చే నెల 13న గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు తీసుకోవాలన్నారు. ఓటర్ లిస్ట్ సవరణ అనంతరం వచ్చే నెల 21వ తేదీన తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే ఓటర్లు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారికి అప్లికేషన్ పెట్టుకుంటే మార్పులు, చేర్పులతో అనుబంధ జాబితాలను విడుదల చేస్తారని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాలు త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 12,991 గ్రామ పంచాయతీలు ఉన్నందున వాటన్నింటినీ ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు. అందుకే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని ఎస్ఈఓ స్పష్టం చేశారు.